అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 23వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 1వ తారీఖు మార్చి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. ఇది ఆదివారం నుంచి శనివారం వరకు, మూలా నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం వరకు, అలాగే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు చెప్పడం జరుగుతుంది. మరి ఈ వారంలో గ్రహస్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు కన్యా రాశిలో, చంద్రుడు ధనుసు మకర కుంభరాశుల్లో, అలాగే రవి బుధ శని గ్రహాలు కుంభరాశిలో, రాహు శుక్ర గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. బుధుడు ఈ వారంలో 27వ తారీఖు నాడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి వెళ్తాడన్నమాట. ఈ గ్రహస్థితిని బట్టి మనమంతా కూడా ఈ వార ఫలాలు తెలుసుకుందాం. మీరందరూ కూడా మీ జాతకాలు తెలుసుకోవడానికి పయనించిన నెంబర్కి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు 50 పేజీల జాతకం రెడీ అవుతుంది. మీతో నేను 15-20 నిమిషాలు వాయిస్ రికార్డ్ చేయిస్తాను. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఏ సమస్య ఉన్నా దానికి పరిహారం సింపుల్గా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ పేరు thesimple.astrologer.com. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా 23వ తారీఖు ఫిబ్రవరి నుంచి 1వ తారీఖు మార్చి వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా చంద్రుడి యొక్క స్థితిని బట్టి చాలా మంచి వారంగా ఈ వారాన్ని చెప్పాలి. ఎంతో సంతోషంగా ఆనందంగా మొదలవుతుంది. ఆ సోమ మంగళవారాలు కొంచెం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తే మంచిది. అలాగే బుధ గురువారాల్లో బాగా ఆత్మవిశ్వాసాన్ని కలిగి విందులు వినోదాల్లో పాల్గొంటూ ఎంతో ఆనందంగా కలిగి ఉంటారు. శుక్ర శనివారాల్లో అష్టమ చంద్రుడి యొక్క స్థితి వల్ల కొంత మానసిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు లేకపోలేదు. అలాగే ఈ వారంలో ఈ రాశి వాళ్ళకి బుధగ్రహం యొక్క మార్పు అనేక మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. శుభకార్యాలకు ఖర్చులు బాగా పెడతారని చెప్పేసి ఈ రాశి వాళ్ళకి చెప్పాలి. ఆ వ్యాపార పరంగా చూసుకుంటే వ్యాపారంలో మంచి లాభాలు, అలాగే ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చాలా ఆదాయం బాగా ఉంటుంది. ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్ళు, మెస్సులు, అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేసేవాళ్ళు, సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులు, అన్ని రకాల వ్యవసాయం కానీ ఏదైనా సరే ఫుడ్కి సంబంధించినంతా కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి ఈ వారం చాలా గొప్పగా చెప్పాలి. కర్కాటక రాశి వాళ్ళకి ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో అనేక కొత్త పరిణామాలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. మరి ఉద్యోగాన్ని మానేసేయాలి అనే ఆలోచన ఏమైనా వస్తే దాన్ని వెంటనే ఆపండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. కొంత సమయం ఆగడం వల్ల మీకు మేలు జరుగుతుంది. తొందరపాటు నిర్ణయం వల్ల చాలా నష్టపోతారు. మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఏదైనా సరే కొంత టైం పడుతుంది. కొత్త ఉద్యోగంలో అవకాశాలకు టైం కూడా పడుతుందని చెప్పి తెలుసుకోవాలి. ముఖ్యంగా అదృష్టంగానే చూసుకుంటే చాలా బాగుంది. పెద్దల ఆశీస్సులు, గురువు యొక్క ఆశీస్సులు, తెలివితేటలు బాగా పనిచేస్తాయి. ధర్మ మార్గంలో ప్రయాణిస్తారు, అదృష్టవంతులు అవుతారు. అలాగే భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఉండాలి అన్నా, ఇద్దరు కలిసి సంతోషంగా ఆనందంగా జీవించాలన్నా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శని మంత్రాన్ని రోజు తప్పకుండా 19 సార్లు చదువుకోవటం భార్యాభర్తలకు మంచిది. కర్కాటక రాశి వాళ్లకు ఈ చిన్న పరిహారం ఎంతో మేలు చేస్తుంది. పార్ట్నర్షిప్ కలిసి రాదు. ప్రేమికులు కాస్త సంయమనం పాటించాలి. తొందరపాటు పనికిరాదు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా సంతోషంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కలిగి ఉంటారు. శత్రువులు మిత్రులు అవుతారు. అప్పుల బాధ నుంచి బయటపడతారు. అనేక రకాల శుభాలు జరుగుతాయి. అలాగే పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. విదేశాలకు వెళ్ళి చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఇప్పట్లో పెద్ద ప్రయాణాలు పెట్టుకోకపోవటం మంచిది. జాతకాలు చూపించిన తర్వాత చేసుకుంటే పర్వాలేదు. ముఖ్యంగా ఈ వారంలో తెలివితక్కువ నిర్ణయాలు తీసుకుని చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కర్కాటక రాశి వాళ్లకు ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళందరికీ కూడా విలువైన వస్తువులు, వాహనాలు, ఆస్తులు అన్నీ బాగా చేకూరుతాయి. ఏ పని చేసినా మంచి లాభదాయకంగా ఉంటుంది. మనకు 10 రూపాయల లాభం వస్తుందని చిన్నగా దిగితే అది 100 రూపాయల లాభానికి వెళ్తుంది. కాబట్టి మీకు 10 మంచి లాభాలు కలిగే వ్యవహారాలు ఈ వారంలో భూములు కొనడం కానీ, అమ్మడం కానీ, లేదా వాహనాలు కానీ, విలువైన వస్తువులు కానీ చాలా బాగా కలిసి వస్తాయని చెప్పాలి. ముఖ్యంగా ఈ వారంలో బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని బాగా కలిగి ఉండాలి. ధన ఆదాయం ఈ వారం మీకు
అస్సలు బాగాలేదు, కొంత టైం పడుతుంది. ఈ ప్రస్తుతానికి కుటుంబంలో మనశ్శాంతిని మెయింటైన్ చేస్తూ కర్కాటక రాశి వాళ్ళు గడపాల్సి ఉంటుంది. కర్కాటక రాశి అంటే చంద్రుడు ఆధిపత్యం కాబట్టి చంద్రుడి మంత్రం రోజు 10 సార్లు చదువుకోవడం కర్కాటక రాశి వాళ్ళకు మంచిది. దధిశంక తుషారాభం క్షీరో దార్ణవ సంభవం నమామి శశనం సోమం శంభోర్ మకుటభూషణం అనే మంత్రాన్ని శివాలయానికి వెళ్ళి 10 సార్లు చదివి బియ్యాన్ని దానం చేయండి. కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తరువాత ఎవరైతే పునర్వసు 4వ పాదంలో పుట్టారో వాళ్ళు వాళ్ళ యొక్క నచ్చిన గురువు యొక్క ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, అక్కడ 16 సార్లు ప్రదక్షిణ చేసి దేవానాంచ ఋషీనాంచ గురు కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి మంత్రాన్ని చదువుకోవడం, కనకపుష్య రాగాన్ని ధరించడం ఎంతో మేలు కలుగుతుంది. 16,000 జపాలతో అది మా దగ్గర దొరుకుతుంది. అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం అనే మంత్రాన్ని 19 సార్లు చదువుకోవడం ఎంతో మంచిది. ఇంద్రనీలం రాయి ధరించడం కూడా ఈ రాశి వాళ్ళకి మంచిది. 19,000 జపాలతో మన దగ్గర ఉంటాయి. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ప్రియాంగు కలికా శ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామి అనే మంత్రాన్ని 17 సార్లు చదవండి. మరకతం రాయిని చిటికెన వెలికి ధరించడం మంచిది. మొత్తానికి కర్కాటక రాశి వాళ్ళందరూ చంద్రశిల అనే రాయిని ధరించడం వల్ల కూడా అనేక లాభాలు శుభాలు పొందుతారు. కాబట్టి మీ జాతకం కొరకు నన్ను సంప్రదించండి. మీ గోపాలయ్య గారు.